ఆ ఏశావు నా కుమారుడా ఏనమ్మా అని అతనిని పిలవగా అతడు చిత్తము నాయనా అని అనను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణము దినము, నేను మరణించేటువంటి దినం నాకు తెలియదు నాయనా, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు, వినండి జాగ్రత్తగా, విన్నారా సరిగిన్లా, కష్టపడి చదివాం, సరిగిన్లా, తప్పకుండా చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఇస్సాకు అనేటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి మనుషుడు బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ ఇస్సాకుకి దేవుని బిడ్డలారా కుమారులు ఉన్నారు, మనకున్నట్లే కొడుకులు ఉన్నారు. అయితే ఆ ఇస్సాకు కూడా బాల్య దినం నుంచి యవ్వన దినం నుండి, యవ్వన దశ నుంచి మధ్య వయసు నుంచి వృద్ధాప్యంలోకి వచ్చాడు. వృద్ధాప్యం అంటే చెప్పండి, ముసలితనంలోకి వచ్చాడు. ముసలితనంలోకి వచ్చిన తర్వాత మరి సాగు దగ్గర పడింది. ఇంకా ముసలితనంలోకి వచ్చినాక ముందు ఏంటి, రోగాలు ఎక్కువైపోతాయి, కళ్ళు సరిగ్గా కనపడవు, చెవులు సరిగ్గా వినపడవు, కనీసం ఎక్కడ వచ్చేది కూడా తెలియదు, తాసిపోసేది తెలియదు, బయటికి పోయేది తెలియదు, చాలా దీనమైన స్థితి కదా. చిన్న పిల్లాడు, చంటి బిడ్డని ఇప్పుడు 3 నెలలు 4 నెలలు 1 నెల పిల్లాన్ని మనం వెనుక ఎలాగైతే మన ఒడిలో పెట్టుకొని పెంచుతుంటామో కదా, మరి పాస్ పోసాడని చెప్పి ఇసిరి పడేస్తామా చెప్పండి, బయటికి పోతా ఉంటారు. అయినా కానీ అది బయటికి పోయేదన్న సంగతి కూడా తెలుసు కూడా మన చేతులు పడ్డాక కానీ చాలా సంతోషిస్తాం. దేవుని బిడ్డలు గమనించండి, అలాంటి స్థితే మరలా మన వృద్ధాప్యంలోకి వచ్చినాక కలిగిద్ది. అయితే చూడండి, ఇస్సాకు ఆ స్థితి వచ్చినప్పుడు కొడుకుని పిలిచి చెప్తా ఉన్నాడు, ప్రియులారా కుమారునికి తండ్రికి చూడండి ఎంత మంచి సంభాషణ ఉన్నదో, చూడండి ఎంత మంచి ప్రాణం ఉన్నదో మీరు గమనించండి. ఏమంటున్నాడు ఇస్సాకు, నా కుమారుడా అని పిలిచి ఏమంటున్నాడు, నా మరణ దినములు దగ్గర పడ్డాయి నాయన, చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది, నేను ఎప్పుడు చనిపోయేది తెలియదు నాయన. కాబట్టి తండ్రి దగ్గర ఏమున్నదంట, తండ్రి దగ్గర ఆశీర్వాదం ఉన్నది. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, కొడుకులకు కుమార్తెలకు తండ్రి ఏం దాచిపెట్టాడు తెలుసా, ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. ఆ తండ్రి ఏం చెప్తున్నాడు తెలుసా, ఆకలైన సమయంలో నాయన నువ్వు మంచి ఆహారాన్ని నాకు తెచ్చి పెడితే నేను ఆహారం కడుపు నిండా తిని నాయన నేను సంతోషించి నిన్ను ఆశీర్వదిస్తానయ్యా. వింటున్నారా? తండ్రి ముసలివాడేంటని, తండ్రి రోగి అని, తండ్రి తల్లి మంచంలో పడిపోయారని, ఇంక వీళ్ళేమీ సంపాదించి పెట్టలేరని, ఇంకేళ్ళ వల్ల ఏమీ కాదని, ఏదైనా అనవసరంగా సాత్తను అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. వృద్ధాప్యంలో ఇస్సాకు దేవుని బిడ్డలారా చూడండి, తన కుమారుడికి బిడ్డలా ఓ గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది దేవుడు తండ్రిలో ఉంచినటువంటి బిడ్డల ఆశీర్వాదం. మీరు గమనించండి, ప్రతి తండ్రి ప్రతి తల్లి దేవుడి బిడ్డలారా తమ బిడ్డలకి ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, క్షేమాన్ని ఇవ్వడానికి, బిడ్డల సంతోషకరమైన దినాలు ఇవ్వడానికి, ఆ బిడ్డలు ఏ దేశంలో బ్రతుకుతున్నారో ఆ బిడ్డలకు మంచి బిడ్డల దినాలు, మంచి సమయాన్ని, మంచి క్షేమాన్ని ఇవ్వడానికి దేవుడే తల్లిదండ్రులలో బిడ్డల ఆ మంచి దీవెన ఆశీర్వాదాన్ని పెట్టాడు. అందుకే ఇక్కడ ఇస్సాకు అంటున్నాడు, నువ్వు వేటాడి అడవికి పోయి వేటాడి మంచి ఆహారాన్ని నాకు తెచ్చి పెడితే నేను నిన్ను సావక ముందు. కొన్నిసార్లు ఇంక వీడు చూడండి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా, నేను అనలేకపోతున్నాను కానీ ఏమంటో తెలుసా, ఇంక వీడి పని అయిపోయింది, ఇంకెందుకు ఎన్ని డబ్బులు పెట్టినా, ఇంకేం సుఖం ఆమెకేనంగా. దేవుడు బిడ్డలారా ఆ విధంగా ఏం చేస్తున్నావు, వీళ్ళరా తక్కువ అంచనాలు వేసేసేసి చచ్చిపోయే పరిస్థితుల్లో మనం పట్టించుకోకుండా వీళ్ళరా వదిలేస్తా ఉన్నాం. కానీ వృద్ధాప్యంలో పిల్లలా చనిపోయే ముందంట తండ్రి ఆశ, తల్లి ఆశ, బిడ్డలు పెట్టే మంచి ఆహారాన్ని తినాలని ఆశపడతారంట. ఆ ఆహారం తిన్న తర్వాత ఒట్టిగినే పిల్లలు నువ్వు తెచ్చిన చికెన్, మటన్ 100, 200, 500, 1000 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టేటువంటి బట్టలు పిల్లలు ఒట్టిగినే పోవు
కానీ నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెడితే లక్షల ఆశీర్వాదాన్ని దేవుడు ప్రియులారా నీకు ఇస్తాడు. అందుకని దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. మరి ఇస్సాకు వృద్ధాప్యంలో ప్రియులారా తన తండ్రిగా ఉన్నటువంటి ఇస్సాకు ఏం చేశాడు? తన బిడ్డల్ని ప్రియులారా ఇస్సాకు ఏం చేశాడు ప్రియులారా? తన కుమారుడు సరే ఇస్సాకుని ఆహారం తెమ్మంటే ఏసావుని తెమ్మంటే యాకోబు తెచ్చాడు, అది వేరు సంగతి. కానీ మొత్తం మీద తండ్రి ఏం చేసిండు? కుమారుని ఆశీర్వదించిండు. కుమారుని యాకోబుని ఆశీర్వదించిన తర్వాత ఏసావుకు ఆశీర్వాదం ఏమీ లేకపోవడం వల్ల ఎంతో ఏసావు ఏడ్చాడు, అది వేరే విషయం. కానీ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. అయితే ఈ వృద్ధాప్యంలో దేవుని బిడ్డలారా తప్పకుండా మనం వారిని ఆదరించాలి, దగ్గరికి తీసుకోవాలి. అయితే చూడండి సామెతల గ్రంథం కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 9వ వచనంలో వృద్ధాప్యం ఉంది నన్ను విడనాడుకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను అంటే చూడండి వృద్ధాప్యంలోకి వచ్చినాక దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలా. చాలా మంది దేవుని బిడ్డలారా దేవుడు అంటే తెలియదు, దేవుని త్రోసేస్తాం. కానీ ఇక్కడ ప్రియులారా దేవుని భక్తులు అంటున్నారు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడాలా? దేవుని బ్రతిలాడుకోవాలా. దేవుని ప్రియులారా మనం ప్రార్థించాలా. ఆయన బ్రతిలాడుకున్నప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ప్రియులారా మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తా ఉంటాడు. కాబట్టి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ప్రియులారా మరి తప్పకుండా మనం ఏం చేయాలా? కొండాలు చెప్పేటువంటి వాళ్ళని ఉండకూడదు. మళ్ళీ వృద్ధాప్యంలోకి వచ్చాం, మా కాళ్ళు అస్సలే మంచిది కాదు, నా కాళ్ళు అసలే మంచిది కాదు, నువ్వు ఇలా అంటే కనీసం మంచిది కూడా పోయేది. నువ్వు బయటికి వెళ్ళినా 100 తిట్లు తిట్టినా బయటికి వెళ్ళాయా నా కోళ్ళ బంగారం, అమ్మా నా కోళ్ళ బంగారం, నా కొడుకు బంగారం అని నువ్వు చెప్పుకుంటే ఏమైంది? అమ్మ బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటారు, అమ్మ బలి చూస్తున్నావు అంటగా మీ అత్తయ్య చెప్తుంది నా కోళ్ళ బంగారం అని చెబుతుంది అమ్మా అని అంటే కొంచెం మనసన్న ఈ బిడ్డకి ఈ కోళ్ళకి కరిగింది కదా. కాకపోతే దేవుని బిడ్డలారా మనం మరి తిట్టుకోవటం, ద్వేషించడం, అసహించుకోవడం కంటే తప్పకుండా మనం ఏం చేయాలా? ప్రేమించడం మనం నేర్చుకోవాలి. కాబట్టి మరి అద్భుతమైనటువంటి మంచి ప్రసంగాన్ని మీకు అందించాలనుకుంటున్నాను, కానీ నాకు సమయాన్ని దేవుడు నాకు ఈ అవకాశం లేదు. సరే బాగా కడుపు కాలిపోతా ఉన్నది, బాగా ఆకలేస్తా ఉన్నది. ఆకలేస్తుందా? వేస్తుందిలే, సరేలే. మరి నేను మిమ్మల్ని మళ్ళీ ఈ రోజు రాదు తెలుసు కదా. కాబట్టి దేవుని యొక్క ఆత్మావేశంతో నా బాధ నేను వెల్లడి చేస్తున్నా. కాబట్టి మరి ఏది ఏమైనా చాలా చక్కటి మంచి మాటలు మీకోసం దాచిపెట్టినా, రాసుకున్నా, కష్టపడ్డా, చాలా కష్టపడ్డా, కానీ ఆ కష్టాన్ని మరి మేము ముందు ఉంచలేకపోతున్నా. కాబట్టి దయచేసి మరి మరి చాలా ఆకలితో ఉంటున్నారు. మరి సమయంలో మరి మనము మరి మంచిది కార్యక్రమం. సరే దేవుని బిడ్డలారా నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నా, కానీ నన్ను ఆత్మలు నన్ను చెప్పండి బాధకు గురి చేస్తున్నారు. సరే ఏదేమైనా మరొక సమయం దేవుడు తప్పకుండా ఇస్తాడు. నేను మీకు ఇంకేమీ లేదా మరి అందించలేను. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉన్నది, అక్కడ రాయబడింది చూడండి, అది పడిపోయింది చూడండి. తల నెరసిన వాని ఎదుట, లేవి కాండము 19వ అధ్యాయం 32వ వచనంలో, తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరచి. ఎవరికి భయపడాలా? వినండి, దేవునికి భయపడాలా. చెప్పండి, తల నెరసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడాలి. తప్పకుండా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం తప్పకుండా నడవాలి. సరే మంచిది. ఈ సమయంలో మరి తప్పకుండా ఒక చిన్న ప్రాక్టికల్ మీ దగ్గర మీ ముందు ఉంచుతున్నాను. మన మధ్యలో కొంతమంది వృద్ధులు ఉన్నారు, ప్రేమ కలిగినటువంటి వారు, అనగా అందరికీ ప్రేమ ఉన్నది, కానీ మీతో చిన్న ప్రాక్టికల్ చేయించాలని ఆశపడుతున్నా. ఆ వృద్ధులకు దయచేసి ఒక 2 ముద్దలు 3 ముద్దలు దయచేసి తినిపించగలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే వీళ్ళు దయచేసి నిలబడినట్లయితే మీ మధ్యకి తీసుకురాబడి దయచేసి వారికి ప్రేమతో మనం తినిపించి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఓకేనా? సరే మంచిది. చాలా అద్భుతమైన మాటలు, కానీ మరి మనకు వినే అవకాశాలు పోగొట్టుకుంటున్నాం. సరే దయచేసి దేవుని బిడ్డలారా మరి వృద్ధులు మనం గౌరవించుదాం, ప్రేమించుదాం, వారి పట్ల చక్కటి కార్యక్రమాలు మనం చేద్దాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.
దయచేసి అందరూ నిలబడదాం. అందరూ నిలబడి